గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సమస్య వచ్చిన. కానీ మధ్యతరగతి వాడికి ఎందుకు పెండింగ్ పడిద్ది? పిల్లల్ని చదివించిన ఉద్యోగాన్ని దగ్గరికి వెళ్ళి వెనక ఉద్యోగం రాదు. ఒక మార్కులు 6 మార్కులో పోద్ది. ఎవరికో ఒకరికి నూటికో కోటికో ఒకటి తగిలిద్ది. అలాగే వృద్ధాప్యంలో హ్యాపీగా ఉందామని చెప్పి పెట్టుబడులు ఎక్కడ పెడితే మంచిది, అందరూ పెడుతున్నారు కదా మనం కూడా వీటిలో పెట్టుబడి పెడితే బాగుంటామని సంవత్సరాల తరబడి సీటీ పాటలు అవి కట్టుకొని అవి ఆ డబ్బుల్ని మళ్ళా నమ్మి కట్టుకొని లాస్ట్లో అవి పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కొనుక్కుందాం అనుకున్న టైంలో వాళ్ళు పరారైపోవటం, వీళ్ళు దివాలు ఎత్తటం. ఇదే మధ్యతరగతికి జరిగింది. ఏదైనా ప్రైవేట్ సంస్థలో అధిక వడ్డీ వస్తుందని బ్యాంకులో డబ్బులు తీసి ప్రైవేట్ సంస్థలో పెడితే ఆ సంస్థలు బోర్డు తిప్పేయటం, అక్కడ నిర్ఘాంతపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. పోనీ అందరూ సంపాదించుకున్నారు కదా, చదువుకొని ఖాళీగా ఉండేవారని ఏదైనా కంపెనీలు ఏజెంట్కి చేరతారు ఈ మధ్యతరగతి వాళ్ళు. ఏదో సంస్థలు ఆ సంస్థలు బోర్డు తిప్పేస్తే బంధువుల ద్వారా కానీ ఈ కట్టించిన వాళ్ళ ద్వారా మాట పడలేక ఆత్మహత్యలు చేసుకొని చాలామంది చచ్చిపోతుంటారు. వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు, వాళ్ళకి న్యాయం కూడా జరగదు సాధారణంగా. ఇకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత పెద్దలు ఇచ్చిన ఆస్తి రావటం, తల్లిదండ్రుల తరఫు నుంచి అత్తగారి తరఫు నుంచి వచ్చిందిలే, పిల్లల భవిష్యత్తుకి మనకు ఒక ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామని చెప్పి ఎక్కడో తక్కువ రేట్లో ఒక పట్టా స్థలం కొనుక్కుంటే ఆ పట్టా స్థలం కొనుక్కొని బేస్మట్టం వేసుకున్న తర్వాత రోడ్డు విస్తరణలో భాగంగా ఆ స్థలం ఈడిదే రోడ్లో పోవటం, నిద్రలేని రాత్రులు గడపటం. అది ఏదైనా డబ్బులు పరిహారం వస్తుందంటే గవర్నమెంట్ స్థలం పట్టా స్థలం దానికి పరిహారం రాదు. పెట్టిన పెట్టుబడి ఇన్ని సంవత్సరాలు పెద్దలు ఇచ్చిన ఆస్తి కోసం ఎదురు చూసి తక్కువ రేట్లో ఇల్లు కట్టుకుందానికి కకృతి పడితే అది కాస్త రోడ్లు పాలైపోతుంది. ఇకపోతే మనిషికి ఏదైనా ఇన్సూరెన్స్లు అయ్యి ఏదైనా ఉండి సడన్గా చనిపోతే ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే శక్తి సామర్థ్యాలు లేక, తిరిగినా వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వక, అర్హత ఉన్నా కానీ ఎవరి చేత రికమెండ్ చేసే స్తోమత లేక వదిలేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది. ఒక అతను వాళ్ళ తండ్రి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే మనకి బ్యాంకులో కడతా 100 రూపాయలు 200 ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒకసారి. అది జనరల్గా సామాన్యంగా అందరూ వాళ్ళగా సాధించుకోవడం. అది పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరిగి తెలివిగా చేయించుకొని ఇన్సూరెన్స్ తెచ్చుకున్నాడు 4 లక్షల రూపాయలు. అదే ఇంకొక అతను వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆమెకి బ్యాంకులోంచి రావాల్సినటువంటి ఇన్సూరెన్సు నామినీ పేరుకి వాళ్ళు ఇవ్వటం వల్ల కనీసం చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అది పేచి పెట్టి ఇవ్వటం లేదు. ఎందుకంటే అతను ఇల్లేమో ఒకసారి ఉంది, అతని అడ్రస్సే ఇంకోసారి ఉంది బతుకు తెరుగు కోసం. చాలామందికి ఎక్కడెక్కడున్నా ఈ పనులను జరుగుతుంటాయి. వీటికి సర్టిఫికేట్లు ఎవరిస్తారు? ఈ ఆఫీసుల చుట్టూ తిరిగితే సమానం చెప్తారా? చెప్పరు. ఇక్కడికి పోతే అక్కడికి పోంటారు, అక్కడికి పోతే ఇక్కడికి పోమంటారు. ఇంకా ఆన్లైన్లో సమస్యలు పరిష్కరించేదానికి ఉండయి. వాటిల్లో కంప్లైంట్ చేసినా మళ్ళీ తిరిగి ఇక్కడ వీళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సాధించుకోలేకపోతున్నారు. చాలామంది రిస్క్ ఇప్పుడు మొన్న ఒకసారి బ్యాంకులు నివేదికలు వచ్చినాయి. నామినీలకు చెల్లించాలని డబ్బులు ఎన్నో కోట్లు పేరకపోయండి. వాళ్ళకి ఎందుకు చెల్లించలేదంటే ఆ సర్టిఫికేట్ తెచ్చుకో, ఈ సర్టిఫికేట్ తెచ్చుకో, ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకో, ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకో అని అంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళకి అవి తెచ్చుకోవాలన్నా కొన్ని ఇంటి పక్కల 5 సంతకాలు పెట్టాలి, 4 వీళ్ళు ఇతనేనని. వీళ్ళకుండే గొడవల వల్ల వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకు వీడు ఎక్కడ బాగుపడిపోతాడో వాళ్ళు. ఇది మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. అట్లా వదిలేసుకుంటున్న డబ్బులు, రావాల్సిన డబ్బులు కూడా పోనీ వీళ్ళ ముఖాలకు ఎవరైనా సమాధానం చేస్తారంటే ఎవరు సమాధానం చెప్పరు. ఇవన్నీ జరిగేది కూడా మధ్యతరగతి వాళ్ళకండి. పేదవాళ్ళకంటే సానుభూతి మీద ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయి చేతులు కట్టుకొని అయ్యా ఇట్ట నేను పేదవాడినంటే ఆ పేదవాడికి ఏదైనా హెల్ప్ చేస్తే అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటుంది రాజకీయంగా. కానీ మిడిల్ క్లాస్ వాడు వీడు ఎవరితో కలవడు, వీడికి ఉండేది వాడు కుటుంబ సభ్యులు ఓట్లే, వీడికి ఎవడు పనిచేయడు. ఎందుకంటే వీడు ఏ పార్టీకి తిరగడు. ఎందుకంటే గుట్టుగా మనకి ఎందుకులే నలుగురిలో పట్టం, గుట్టుగా బతుకుతాం అనే స్వభావమే వీడిని జీవితాన్ని నాశనం చేసింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది వీడికి ప్రపంచం ఏందని. మనకి చట్ట ప్రకారంగా ఏ ఆఫీసులో పోయినా ఇది ఈ అర్జీ రాస్తే ఈ పని అయితే, ఇది వీళ్ళని కలిస్తే ఈ పని అయితే అని చెప్తుంటారు. కానీ వాస్తవంగా అవి కావండి ఆ పనులు. ఒకతను ఒక సమస్య వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తాడండి. వెళ్తే 2-3 సార్లు తిరిగినా వాళ్ళు పెద్దగా పట్టించుకొని స్పందించరు. అతనికేమో ఆందోళన కలుగుతుంటుంది. వేరే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఇలా సార్ నన్ను భయపెడుతున్నారు సార్, మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అంటే ఇది కథేనండి. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే మీకు వాడే సిమ్ములు తీసి పక్కన పడేసుకోమని అన్నారు. మనం వాడే సిమ్ములు పక్కన పడేస్తే అవి బ్యాంకులకు లింక్ అయ్యి ఉంటాయి, అన్నిటికీ లింక్ అయ్యి ఉంటాయి. ఇంకా తర్వాత మళ్ళీ ఈ నెంబర్లన్నీ మార్చుకోండి. చిన్న పైన ఈ ఇంటి పనులకు కావచ్చు, ఇంకోసాటి కావచ్చు అన్నిటికీ లింకులు ఇచ్చి ఉంటాం కదా. ఇలాంటి సలహాలు ఇస్తారు. తర్వాత బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయని చెప్పడం సులభం. ఈరోజు మీరు చూస్తున్నారు కదా,
టీ కొట్టి పెట్టిన అతను లాస్ అంటున్నాడు, ఫ్యాన్సీ స్టోర్ పెట్టిన అతను లాస్ అంటున్నారు. మధ్యతరగతి సంగతి నేను చెప్పే ధనవంతులు అంటే తట్టుకుంటారు, వాళ్ళకి వివిధ రకాల వ్యాపారం ఉంది. పేదవాడు అంటే ఎక్కడో సార్ పని చేసుకొని బతుకుతాడు. అదే అంటే ఎక్కడో సార్ పని చేసుకొని బతకచ్చు అంటారు. చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి కదండి, మనం పెరిగిన జీవనశైలి అలవాటు ఉండాలి కదా, అది సాధ్యమయ్యే పని కాదు కదా. అలా ఇలా మధ్యతరగతి వాడికి ఎక్కడికి పోయినా, ఏ ఆఫీసులకు పోయినా, ఎక్కడికి పోయినా చుక్క ఎదురవుతుంది. మీరు దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇది ఏ మధ్యతరగతి ఒక సీటీ పాట కడితే డబ్బులు ఎగ్గొడతారు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఒక ప్రైవేట్ సంస్థలో డబ్బులు కడితే బోర్డు తిప్పేస్తారు, ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడికైనా పోయి మనం గవర్నమెంట్ సంస్థలు ఏదైనా మనకు రావాల్సిన డబ్బులు పోతే వారం 10 రోజులు తిప్పుతారు. అడిగి అవమానంగా పోయి చేతులు కట్టుకొని రేపురా పొద్దున్నరా మధ్యాహ్నం రా, రేపురా పొద్దున్నరా మధ్యాహ్నం రా, ఇదిగో అయిపోయింది అని పని చెప్తుంటారు. అది ఎందుకు తిప్పుతారో అలా ఏందో అర్థం కాదు. చాలామందికి ఏమో ఊరకనే పనులు అయిపోతుంటాయి. మన ఒక అతనికి హాస్పిటల్లో అవసరం అయితే ఒక రాజకీయ నాయకుని తీసుకొని పోతే ఎమ్మటిని అయిపోయింది బిల్లు. అదే మనం ఏ నాయకుడు లేక ఏ కార్యకర్త లేకపోతే వాడి పరిస్థితి అంతేనా? వాడికి న్యాయం జరగదా? వాడి ఇంక పొదుగులు మనుషులు న్యాయం జరగాలంటే ఏదో ఒక పార్టీ తరఫున తిరగాల్సిందని అంటారా? అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇలా తిరగకపోతే సామాన్యుడు బతకలేడా అనే ప్రశ్నలు నా చిన్నప్పటి నుంచి ఎన్నో నాలో తలెత్తుతున్నాయి. ఆ ప్రశ్నలు సరే, అందరితో మంచిగా ఉందామంటే మనకేం సంపాదన తక్కువ, స్తోమత తక్కువ, ఏదైనా అనుకోని గొడవలు వస్తే మనం తట్టుకోలేం. ఫ్యామిలీకి మనమే లీడర్గా ఉంటాం, బంధువులతో పెద్దగా సఖ్యత ఉండదు. మనకి ఏదైనా జరిగితే కుటుంబంలో ఇద్దరు పిల్లలకి భార్యకి అన్యాయం అయిపోతారనే ఒక ఆందోళన ఈ మధ్య తరగతి ఉంటుంది. అంటే ఒంటరికి ఎక్కడికి ఇట్లాంటి వాటిలో పాల్గొనడానికి ఒక మీటింగులో కానీ ఏట్లైనా కానీ ఇదొక సమస్య. అంటే ఈ రోజుల పరిస్థితి ఎలా తయారైందంటే, నీకు ధర్మం ప్రకారం నీ పేరు మీద ఆస్తిని కాపాడుకోవాలన్నా దేనికైనా పలుకుబడి అనేది అవసరం ఏదో ఒక నాయకుడితో. అదేంటండి మన ఆస్తులకి వాళ్ళెవరో అసలు ఈ ఆస్తులకి ఆధార్ లింకులు, ఫోన్ లింకులు చేసేటప్పుడు అసలు అతను యజమాని పేరు ఎవరు ఉంది, మనం ఎవరితో లింక్ చేస్తున్నాం, అలా లింక్ చేస్తే ఎలా లింక్ అవుతుంది అసలు మెయిన్ పాయింట్. ఇప్పుడు యజమాని పేరు నీ పేరు ఉన్నప్పుడు దానికి వేరే వాళ్ళ ఆధార్ ఎలా లింక్ అవుతుంది, సిస్టమ్ ఎలా తీసుకుంటుంది, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఎలా తీసుకుంటుంది? కొంచెమైనా ఎందుకని ఇన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి? వాళ్ళు పొరపాటును లింక్ చేసేసారు, సరిపోయింది. ఇంకా తర్వాత ఇడిపించుకోవడానికి పడే అవస్థలు, మొర ఎవరు ఆలకిస్తారు, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఎక్కడికి పోయినా చదువు ఉండాలి, ఎక్కడికి పోయినా ఎవరైనా పలికే వాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో పలికే వాళ్ళు లేరు. ఎక్కడికి పోయినా మోరెత్తుకొని చూడటం, అవమానంగా రావటం, ఆందోళన పడటం, టెన్షన్ పడటం, 10 మందికి చెప్పుకొని అల్లరావటం తప్ప నుంచి ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ పరిస్థితి? ఒక్కోసారి అనిపిస్తుంది మధ్యతరగతి వాళ్ళు చచ్చిపోయేది ఎక్కువ ఈ పనులు కాకనే. ఏ సమస్య వచ్చినా ఎక్కడికి పోయినా భయపడతా గౌరవంగా వాళ్ళ అవతల వాళ్ళు అవమానిస్తుంటే ఈ గౌరవంగా జీవించాలని తపంతో ఉండేవాళ్ళు. అది తట్టుకోలేక ఎవరి దగ్గరికి ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఎట్ట పని చేసుకోవాలి అర్థం కాక వాళ్ళ ఇతరుల ఆస్తులు కాదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అన్యాయం జరిగినా ఎవరు చెప్పుకోలేక ఇలా చాలామంది తనువు జాలిస్తున్నారు. అవతల వాళ్ళ బాధ అవతల వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరిది కూడా ఈ సామాన్యుడి మధ్యతరగతి వాడి మీదే పడతారు. ఒక సిటీ పాటలు వాళ్ళు బోర్డు తిప్పినా, ఒక ప్రైవేట్ సంస్థలు బోర్డు తిప్పినా, కష్టపడి కోచింగ్లు సంవత్సరాల తరపుడు కోచింగ్లు తీసుకుని ఉద్యోగం వచ్చేటప్పటికి చదివినాడికి ఉద్యోగం రాకుండా వేరే వాళ్ళకి ఉద్యోగం రావడం, ఇన్ని మాయలు, ఇన్ని రకాల కథలు, ఇన్ని రకాల తప్పులు, ఇన్ని రకాల పొరపాటు కర్మగాలు ఈడికే పడతాయి అన్నీ కూడా. అసలు ఒక సిస్టమ్ ఇంత డెవలప్ అయింది, ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంత జరిగేటప్పుడు ఒకరి పేరు మీద ఉన్న ఆస్తికి ఇంకొకరి ఆధార్ లింకులు, ఫోన్ నెంబర్లు ఎలా లింక్ చేస్తారు? ఆన్లైన్లో ఒకరి పేరు మీద ఉన్న ఆస్తిని ఇంకొకరి పేరు మీద ఎలా ఎక్కిస్తారు? వీటిని మనం మార్చలేమా? ఈ పరిస్థితికి ఎల్లకాలం ఇలాగే బాధపడతానే, ఆందోళనతో భయపడతానే ఉండాలా? రోడ్డు ఏమన్నా స్థలం కొనుక్కుంటే రోడ్లోకి వెళ్ళిపోద్ది, దానికి నష్టపరిహారం వస్తుందో రాదో తెలియదు, పొలాలు వెళ్ళిపోతుంటాయి. సామాన్యుడి పరిస్థితి నేను చెప్పేది, అందరి పరిస్థితి కాదు. ఇవన్నీ వీడి జీవితం అంతా చెప్పులేరు తంటే తిరగటమే సరిపోతున్నాయి. ఇంక జీవించేది ఎప్పుడు? ఒక ఆస్తి పెండింగ్ పడిందంటే వాడి జీవితం పోయి సంగనాగిపోయినట్టు, ఇంకోటి పని చేసుకోలేడు, ఏం చేసుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి వ్యవహారాల్లో మనం జీవిస్తున్నాం. ఒకసారి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచన చేయండి. మధ్యతరగతి వాళ్ళకి ఎవరు పలుకుబడి ఏది లేదని చట్ట ప్రకారం జరగాల్సిన పనులు కూడా జరగకపోతే ఇంకా వాడి పరిస్థితి ఏమైద్ది? ఇంకెవరు చెప్పుకుంటాడు? వాడి వేదన, కష్టపడి సంపాదించుకున్న ఇల్లు వాకిళ్ళు పొలాలు పెద్దలు ఇచ్చినవి అవి వేరే వాళ్ళకి ఆన్లైన్లో ఎక్కిపోతుంటే వాటిని తిరిగి సరి చేసుకునే శక్తి సామర్థ్యాలు వాడికి లేకపోతే, అధికారులు సరిగ్గా స్పందించి సమాధానం చెప్పకపోతే వాడు గోడు ఎవరితో చెప్పుకోవాలి? ఆన్లైన్లో ఫిర్యాదులు చేయమంటారు, అవి ఫిర్యాదులు చేసినా ఒక్కోసారి స్పందన రాదు, అక్కడ కూడా ఇబ్బందే. దాని ఒక క్లారిటీగా ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు ఏదో అక్కడ అర్జీలు ఇవ్వచ్చు అంటున్నారు, కానీ అర్జీలు ఇస్తే ఎంతవరకు అవి పనులు జరుగుతాయో దానికి కూడా ఎవరి చేతన ఎవరినైనా తీసుకుపోవాలి, తెలిసిన వాళ్ళ చేత రాపించుకోవాలి. అవి కూడా అర్థం కాక అయోమయంలో పడే ఈ మధ్యతరగతికి దిక్కుదోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో బతుకుతున్నాడు. అంటే ఇంక ఈ పరిస్థితి ఇంకేంటంటే ఇల్లు కట్టుకుంటే సమస్య, ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఒక బ్యాంకు లోన్ కావాలన్నా వీడికైతే రావు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అన్నమాట మధ్యతరగతి జీవి. ఇక వృద్ధాప్యానికి ఇంక నేను చెప్పాను కదా మొన్న ఒక వీడియోలో కాస్త డబ్బులు దగ్గర పెట్టుకోమన్నందుకు దానికి కూడా కొన్ని కామెంట్లు పెట్టారు. ఏది చేసినా తప్పే. ఇంకా బ్యాంకీలో డబ్బులు ఉంటే ఈ సైబర్ మోసాలని ఉంటున్నాయి. బ్యాంకీలో వేసుకుంటే ఎవడో వస్తాడు, ఒక ఓటీపీ చెప్పమంటాడు, అవి ఉష్కాకి చేసి పారేస్తాడు. ఓటీపీ అవి ఉష్కాకి చేసేస్తాడు. ఆన్లైన్లో మీకు ఏదో అది వచ్చింది ఇది వచ్చింది. అసలు ఈ మాయా ప్రపంచంలో మనిషి బతకగలడా? మధ్యతరగతి అతలాకుతలం అయిపోతున్నాడు. ఏ చిన్న పొరపాటు జరిగినా వాడి జీవితం ఒక భయం, ఆందోళన, గుండెల్లో వచ్చి గుండెపోటు వచ్చి కూడా కొంతమంది చచ్చిపోతున్నారు. చాలామంది ఎందుకు వచ్చింది గుండెపోటు, ఎందుకు సడన్గా తిరిగి ఓడిపోతున్నారు ఇట్లా భయాలు. ఈ భయాలతోటి చచ్చిపోతున్నారు జనాలు. దీనికి ఏదైనా పరిష్కార మార్గం పెద్ద వాళ్ళు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారు న్యాయపరంగా. ఉచితంగా డబ్బులు అడిగి ఎవరు అడగట్లా, న్యాయపరంగా సలహాలు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా. ఇది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికి కూడా మధ్యతరగతుల పరిస్థితి ఇలా జరుగుతుంటే నాకు కింద కామెంట్ చేయండి. మధ్యతరగతికి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కువ పర్సెంట్ మధ్యతరగతితో జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి, స్పందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.